బాగున్నారా? వెరీ గుడ్, బాగున్నారు. అందరు మహిళలందరూ ఒక ఊర్లో బాగున్నారంటే ఏ ఊరది? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మన బాధల్ని దూరం చేసేది ఎవరు? బంగారం లాంటి మనసు ఉన్నది ఎవరికి? మన బాధ్యతల్ని గుర్తు చేసేది ఎవరు? పూజలు పునస్కారాలు చేస్తూ మనకి ప్రసాదం పెట్టేది ఎవరు? ఏ షో అయినా లేడీస్ లేకపోతే అది వేస్ట్. లేడీస్ ఉన్నారంటే సూపర్ హిట్. మా ఆడవాళ్ళు మీకు జోహార్లు కూడా మీరు అందరు ఉన్నారు కాబట్టి సూపర్ హిట్. సో కడపలు ఉన్నాం కాబట్టి మన క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే గొప్ప అని అంటారు. ముగ్గులు వేయడంలో, ముగ్గులు వేయడంలో, ముగ్గులు వేసి మమ్మల్ని దించడంలో కూడా బట్టలు కొనుక్కోవడంలో, ఎస్ షాపింగ్ లో. ఎందుకంటే మీకే ఎక్కువ వెరైటీలు ఉంటది. ఓపికలో మీ తర్వాతనేనా? అవును అవునమ్మా, భూదేవి అంత ఓపిక ఎవరు ఉంటది అంటే ఆడవాళ్ళకే ఉంటది. మగవాళ్ళని భయపెట్టడంలో, దినంలో రాత్రిలో ఏ సమయం అయినా సరే మగాడు భయపడాలంటే పెళ్ళాం ఎదురుకొస్తే చాలు. వాడికి ట్రే బేరాలు ఆడడంలో మా ఆడవాళ్ళకు మించిన వాళ్ళే లేరు. ఇది తోప ఆన్సర్. అవును, బేరం ఆడటం అంటే మీ తర్వాతనే. పాప వాడు ఎండనక వాననక ఏదో ఫ్రూట్స్ అమ్ముకుంటాడు రోడ్డు మీద. వాడు ఎంత అని అంటే డజన్ 20 అంటాడు. 2 రూపీస్కి రాదా అంటారు మీరు. పాపం వాడు ఏం చేసుకోవాలో ఎట్లా బతకాలో వాడు కదా. ఎంత గొప్ప ఆన్సర్ చెప్పినందుకు రామ్మా. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మీకు కిలో బంగారం. ఇంకా క్రేజీగా బ్రేకప్ చెప్పాలి అంటే మీ తర్వాతనే అమ్మా. ఏమన్నా ఆన్సర్ ఇది రండి ఒప్పుకున్నందుకు ఐశ్వర్య బియ్యం. కానీ మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ మాత్రం రెడీగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. నవ్వలేని చూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది, చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో. నాన్న వాట్స్ నేమ్? నీకోసం చేపించాను బంగారు మణి. నా పేరు హాసిని సుహాసిని. హాసినియా సుహాసినియా? హాసిని సుహాసిని. అయ్యో పెద్ద పేరే. ఏం చేస్తుంటావమ్మా? హౌస్ వైఫ్. మీ ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పండి? నన్ను బాగా చూసుకోవడమే నాకు నచ్చిన క్వాలిటీ. వీళ్ళ హస్బెండ్స్ వీళ్ళని బాగా చూసుకోవట్లేదా? మీ హస్బెండ్ లోనే ఉన్న క్వాలిటీ చెప్పాలి ఒకటి. మా హస్బెండ్ ఏమన్నా ప్రేమగా దగ్గర తీసుకుంటాడు కాబట్టి నాకు నచ్చిండు. అందరు హస్బెండ్స్ కూడా ప్రేమగా దగ్గర ఏమమ్మా తీసుకోవడం మీ ఆయన దగ్గరగా. మీ హస్బెండ్ లోనే ఏమి లేదా? ఒక్కట్లేదా? ఎందుకు లేదండి? మరి చెప్పండి. నల్లి బొక్కిస్తే జుర్రు జుర్ర అని తింటాడు అని. అట్లా తిన్నాడు మళ్ళీ. అట్లా తిన్నాడా? ఏం పెడతాడు? పిన్నిసి పెడతాడా? చెప్పు స్పెషల్ క్వాలిటీ ఏంటి? లేదు, ఆలోచించుకో. మీ ఆయన గురించి కూడా లేదు. అమ్మ వచ్చే నేమ్? రవి. నిన్ను చూస్తే తనుకొస్తుంది నాకు కవిత. నా పేరు పూజిత. తన్నుకొస్తుందా కవిత? ఏదో కవిత చెప్పు. తన్నుకొస్తుంది కదా. తన్నేసిన అది వస్తుంటే వెళ్ళిపోయింది. బెస్ట్. ఏం చేస్తుంటావు అమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళైంది పెళ్ళి? 7 years. లవ్ అరేంజా? లవ్ కమ్ అరేంజ్. ఎట్లయితే లవ్ కమ్ అరేంజ్? ఓహో, లవ్ చేసుకున్నారు, ఇంటోళ్ళ కోసం అరేంజ్ లాగా నాటకం చేశారు. నాటకం ఆడారా? అరేంజ్. ఓ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేనా సీక్రెటా? వెరీ గుడ్. ఓకే, అన్ని మేనేజ్ చేసి అలా చేశారు. కానీ లవ్ మ్యారేజ్ విన్నారా? ఏమండో ఈ లవ్ మ్యారేజ్ అంట. అమ్మ మీ పేరు? మగవాళ్ళకి ఇష్టం విందు మందు. నా పేరు బిందు. నువ్వు అది చెప్పుకుంటూ చేయాలి కూడానా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు కడపలో? 10 years. నా మ్యారేజ్ అయ్యి 10 years. మ్యారేజ్ కంటే ముందు రేణిగుంటలో. వెరీ గుడ్. సో రేణిగుంటకి కడపకి ఏంటి డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్ అంటే రేణిగుంట అది రేణిగుంట, కడప దేవుని కడప. ఎందుకురా అవలగా ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతావు? అమ్మ మీ పేరు? రవి. మీ మాటలు ఉంటాయి హరి. నా పేరు శ్రావణి. నా మాటలు ఉంటాయి, మీ మాటలు హనీలా ఉంటాయి. హనీయా? మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ ఆయన మీకోసం ఐ లవ్ యూ శ్రావణి ఒక్కసారైనా వాడిండా లేదా? పాడాడు. నిజం చెప్పండి. షూర్ గా. ఎట్లా వాడండి? ఆయన వాడితే మీకు ఖచ్చితంగా పాట గుర్తుంటది. పాడండి. ఐ లవ్ యూ ఓ శ్రావణి, నీ కోసం నేనొచ్చానని, నేను పుట్టానని.
వెరీ గుడ్. అలా ఫీల్ అవుతాడా మీ ఆయన నిజంగానే? ఫీల్ అవుతాడు. ఫీల్ అవుతాడు కదా. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పెట్టండి రా. సో రౌండ్ ఏంటంటే నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఈవిడికి చెప్పాలి. ఈవిడి చెవులో పాడ్స్ పెట్టుకుంది. ఆవిడికి లోపల డిచ్చిక్ 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 అని తీన్మార్ మ్యూజిక్ ప్లే అవుతుంటది. ఆవిడికి నువ్వు చెప్పింది ఏమి వినపడదు. ఆమె నీ లిప్ మూవ్మెంట్ ఇట్లా అని గమనిస్తుంది, ఆ పాట వింటది, గమనిస్తుంది, ఆ పాట వింటది. కానీ ఏదో అప్పుడు ఆ పాట మర్చిపోయి నీ లిప్ మూవ్మెంట్ గమనించి ఆ నువ్వు చెప్పిన ఆన్సర్ చెప్పాలి. సో నేను చెప్పింది తిరిగి మా అందరికీ నేను చెప్పాలి. వినపడ్డదా? క్లియర్? 30 seconds లో నువ్వు చెప్పాలా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మీకు పాయింట్ వస్తుంది. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. సాయంత్రం కాగానే పిల్లలు ఎత్తుకోపోతామంట కదా. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే రెడీ 3, 2, 1 చేతులు బ్యాక్ గో. కుంకుడుకాయలతో కూర వండుకునే మొహం దానా. కుంకుడుకాయలతో కూర వండుకునే మొహం దానా. కుంకుడుకాయతో కూర వండుకునే మొహం దానా. దోశ. కుంకుడుకాయలు కూర వండుకునే మొహం దానా. మొహం దానా. కూర వండుకునే మొహం దానా. కుంకుడుకాయతో కూర వండుకునే కుంకుడుకాయతో కూర వండుకునే మొహం దానా. కూర 5, వండుకునే 4, కూర వండుకునే మొహం కూర దానా. వండుకునే మొహం దానా. 1 టైమ్ అప్. చెప్పు ఆన్సర్ చెప్పు. కుంకుడుకాయతో కూర వండుకునే మొహం దానా. రైట్ ఆన్సర్. వన్ పాయింట్ వచ్చింది. ఇంకో పాయింట్ వస్తే మీరు లీడింగ్ లోకి వస్తారు. అవి ఇయ్యాల ఆమెకి. నువ్వు ఇంటికి తీసుకెళ్ళొద్దు. పద బయలుదేరు. పాట వస్తుందా? గట్టిగా వస్తుందా? ఇట్లా చెప్పు, లేకపోతే ఇట్లా చెప్పు. కాదు, వస్తుందా? నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే చీపిరితో తల దువ్వుకునే చింపిరి ముఖం దానా. 3, 2, 1 గో. చీపురుతో తల దువ్వుకునే చింపిరి ముఖం దానా. చీపురుతో తల దువ్వుకునే చింపిరి ముఖం దానా. తల దువ్వుకునే చింపిరి ముఖం దానా. చింపిరి మొహం దానా. తల దువ్వుకునే చీపురుతో తల దువ్వుకునే తల దూకునే మొహం దానా. చింపిరి మొహం దానా. చింపిరి మొహం దానా. చీపురుతో తల దూకునే చింపిరి మొహం దానా. సూపర్. 2 పాయింట్స్ వచ్చేసాయి. వెరీ గుడ్. పాట వస్తుందా? ఓకేనా? బాగా ఆకలి అయితే గడ్డి తినేస్తామంట కదా. సో నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చినాయి. మీకు ఖచ్చితంగా 2 పాయింట్స్ రావాలి డ్రా చేయాలంటే. 1 పాయింట్ వచ్చింది అనుకో అవచ్చు, వాళ్ళు గెలిచిపోతారు. గడప దాటిన కడప రెడ్డమ్మ. మొత్తం చెప్పండి. మొత్తం. గడప దాటిన కడప రెడ్డమ్మ. చెంపకాయకు చెంప దెబ్బ. అదే. గడప దాటిన కడప రెడ్డమ్మ. చెంప. గడప గా గడ గడప చెప్పుకు చెప్పు. గడప దాటిన కడప రెడ్డమ్మ. 4, గడప చీపురు పుల్లకి చెంప దెబ్బ. గడప దాటిన 1 టైమ్ అప్. నీ చీపిరి పుల్ల చెంప దెబ్బ దీని తప్ప ఏమి వింటలేవు నువ్వు. ఒక్కసారి అది దిశ చెప్తాదని చెప్పమ్మా. గడప దాటిన కడప రెడ్డమ్మ. గడప దాటిన కడప రెడ్డమ్మ అని అంట. అగో ఎవరో కాదు, వెనకాలలో ఉన్నది. అగో ఆవిడే. రామ్మా. వస్తుందా పాట? కోపం వస్తే మీ ఆయన ఈ పగల కొడతామంట కదా. స్టేట్మెంట్ ఏంటంటే పళ్ళ పొడితో పాయసం చేసుకొని తినే ముఖం దానా. పళ్ళ పొడితో పాయసం చేసుకొని తినే ముఖం దానా. పట్టణములో పళ్ళ పొడితో పంట పళ్ళ గల్లు గల్లు మని సిరిము. పళ్ళ పొడితో పాయసం చేసుకునే తినే ముఖం దానా. నీకు పాయసం అంటే ఇష్టమా? పాయసం 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 ఇష్టమా? పళ్ళ పొడితో పాయసం చేసుకొని తినే మంటులో పళ్ళ పొడి పల్లెములో పళ్ళ పొడితో పళ్ళ పొడితో పాయసం చేసుకునే పళ్ళ పొడితో పాయసం చేసుకునే పళ్ళ పొడితో పాయసం చేసుకునే తినే ముఖం దానా. చేసుకునే మొహం దానా. ఇప్పుడు చెప్పండి, మొత్తం చెప్పండి. పళ్ళ పొడితో పాయసం చేసుకునే మొహం దానా. రైట్ ఆన్సర్. అమ్మయ్యా, మొత్తానికి 1 పాయింట్ సంపాదించారమ్మా. కానీ మీకంటే ఎక్కువ 2 పాయింట్లు సంపాదించారు కాబట్టి రౌండ్ విన్నర్.
సో కష్టపడి ఆడి గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 2500 రూపీస్. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. లక్ ఉండాలి, దానికంటే మించి తెలివి ఉండాలి. అది ఉంది అని అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. మీరు అలా ఆన్సర్ చెప్పారనుకోండి ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఇచ్చాను అనుకోండి, మీరు ఆ రింగ్ లో నిల్చొని ఈ బ్యాగ్ ని ఆ బోర్డులో వేయాలి. అలా వేసారనుకోండి నేను మీకు డబ్బులు ఇచ్చేస్తా. 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇస్తా. ఇక్కడ రీసెంట్ గా వరల్డ్ కప్ జరిగింది కదా, చూసారు కదా అందరూ. వరల్డ్ కప్ లో గెలిచిన టీం ఏంటి? ఆ మ్యాచ్ ఎవరు పూర్తిగా చూసారు? చేయొద్దండి. నువ్వు చూసావా? పూర్తిగా చూసావా? దా. నీ పేరు నాన్న? పూజిత. పూజిత. ఏది బాగా నచ్చింది మ్యాచ్ లో? ఇండియా బ్యాటింగ్. ఇండియా బ్యాటింగ్ బాగా చేసింది కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ మ్యాచ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఇంపార్టెంట్ క్యాచ్ బౌండరీ దగ్గర క్యాచ్ పట్టాడు. సూర్యకుమార్ యాదవ్. క్యా బాత్ హై, లవ్లీ. నాన్న అది కాదు, ఇక్కడ అది తెలుసా లేదా అని అంతే. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఆ క్యాచ్ ఎవరు బ్యాట్స్మెన్? ఏ డేవిడ్ మిల్లర్. వెరీ గుడ్. ఇంకా కంగ్రాచులేషన్స్ నాన్న. ఇంకా ఏం అడిగినా నువ్వు చెప్పేసిలాగా ఉన్నావు, కానీ అడుగుతా. ఇప్పుడు మిల్లర్ కొట్టాడు, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టాడు. బౌల్ హార్దిక్ పాండ్యా. కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టినప్పుడు ఆ బౌండరీ లైన్ దగ్గర ఆ మార్జిన్స్ ఉంటాయి కదా, కుషన్స్, అది పెట్టినోడి పేరు చెప్పు. అమ్మా అన్ని ఈజీ అని చెప్పేసినావు, ఇప్పుడు చెప్పు. ఇది కష్టమా? నీకు ఈజీ అడుగుతా. హార్దిక్ పాండ్యా బౌలింగ్, డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. ఏలెత్తి ఎంపైర్ అవుట్ అన్నాడు కదా, ఆయన పేరేంటి? ఇప్పుడు చెప్పు. ఆప్షన్స్. ఆప్షన్స్ నాకు కూడా తెలియదే. ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ 1 థర్డ్ ఎంపైర్, ఆప్షన్ 2 స్ట్రైట్ ఎంపైర్, ఆప్షన్ సి లెగ్ ఎంపైర్, ఆప్షన్ 4 ఇంట్లో వండుకునే ఎంపైర్. థర్డ్ ఎంపైర్. ఇది కూడా రైటే. థర్డ్ ఎంపైర్ ఇచ్చిన అవుట్ అని అన్ని తెలుసు నీకు. ఇంకా ఇవ్వకపోతే నన్ను కొడతారు జనాలు వచ్చి. నువ్వు అయిపోనా నాన్న, ఒకటే ఛాన్స్. నువ్వు అన్ని ఖచ్చితంగా సూపర్ చెప్పావు కాబట్టి ఆన్సర్స్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లో వేసేస్తే 1000 రూపాయలు ఇస్తా. ఓకేనా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నా బతుకు నా బతుకు. నీకు ఇంకో బ్యాగ్ ఇస్తాను, ఇంత బాగా ఆన్సర్ చేస్తున్నావు కాబట్టి. అండ్ నేను ఆ మ్యాచ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినా. అసలు నా కళ్ళలో నీలాగలే. మా అయ్య అయితే బోర్నని ఏడ్చిండు. అంటే ఎమోషన్స్, ట్రూ ఎమోషన్స్. మనం ఇండియా గెలిచినప్పుడు ఇండియా సెలబ్రేట్ చేసింది. అండ్ నువ్వు బేసిక్లీ బీయింగ్ అ గర్ల్ ఇంత బాగా ఫాలో అయ్యి ఇండియా మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి. ఇండియా ఈ వరల్డ్ కప్ ఎక్కడ గెలిచింది? బార్బడోస్. దేశం పేరు చెప్తావు అంటే గ్రౌండ్ పేరే చెప్పేసినావు నువ్వు, అది సిటీ పేరే చెప్పేసినావు నువ్వు. ఇదే ఏం దేశంలా? వెస్ట్ ఇండీస్. నీకు తిరుగులేదు. జర్రగండి 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 చాపులమ్మ జక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. కంగ్రాచులేషన్స్ నాన్న, వెరీ గుడ్. ఇలానే క్రికెట్ నాలెడ్జ్ పెంచుకొని చుట్టూన్న 10 మందికి చెప్పి, ఎందుకంటే గర్ల్స్ ఇంకా దూరం ఉన్నారు, క్రికెట్ చూడట్లేదు. బట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. 1000 రూపీస్. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే పిచ్చులాగుతాడే. ఆవిడ డాన్స్ కూడా 6 కొట్టినట్టే చేస్తుంది. రండి అమ్మా, మైక్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీరు. ఎందుకో మీ పేరమ్మా? గౌతమి. గౌతమి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే సినిమాలకి గట్రా అన్ని వెళ్తుంటారు కదా? వెళ్తుంటారు. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. సినిమాకి సంబంధించింది కాదు, ఏది కాదు. నెలలో ఎన్ని వారాలమ్మా? 4 వారాలు. 2 నెలలు కలిపితే 8. నీకు 2 ఛాన్స్ ఇస్తా. 2 ఛాన్స్ ఇస్తా. సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయో చెప్పాలి. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 40. ఒక ఛాన్స్ అయిపోయింది. అది రాంగ్. అంత తక్కువ ఉండవు, ఇంకా కొంచెం ఎక్కువ. క్లూ ఇచ్చా. ఆప్షన్స్ 51, 52, 53, 54. ఇందులో ఒక రైట్ ఆన్సర్ ఉంది. అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్నాయా అమ్మా? 51, 52 కంటే తక్కువ, 52, 53 కంటే తక్కువ. అంటే 1 తేడానే కదా. అంటే మీకు 10 ఇవ్వాలా? ఎల్కేజీలో పడండి. అది కరెక్ట్ రా.
అమ్మా ఈ 4 ఒకటి కరెక్ట్ ఉందంటే దగ్గర దగ్గర ఉంటావంటది అమ్మా. 4 ఒకటి రైట్ ఆన్సర్ అమ్మా. అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కరెక్టే. 54 వేసుకుందామా? 52. షోరా? పక్కానా? 100%? క్యాల్కులేట్ చేసుకుంటా ఒకసారి. 51. అమ్మా 52 రైట్ ఆన్సర్ అమ్మా. వెళ్ళమ్మా వేయండమ్మా. గో. రెడ్ సారీ మేడం. మహాభారతంలో అశ్వత్థామ తండ్రి పేరు ఏమిటి? భీమ. భీముడు. ఆచార్యదేవా. క్లూ ఇచ్చా. ఆచార్యదేవా. ఏంటండమ్మా మైక్ ఇవ్వండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. మధులిక గారు. ద్రోణాచార్యుడు. ఆచార్యదేవా. ద్రోణాచార్యుడు. వెరీ గుడ్. కానీ అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పారు. ఇంకొక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. అమ్మా మీరు ఎట్రండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కర్ణుడు కౌరవుల టీం ఉండే కర్ణుడు కానీ పాండవులకు పుట్టాడు తెలుసు కదా స్టోరీ. కర్ణుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు? ఆయన రథము కిందికి కుంగిపోయి ఉంటది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఇప్పుడే రైట్ టైం, వెపన్స్ తో ఉంటే చంపలేము అని చెప్పేసి ఆ పరిస్థితిలో. ఎందుకంటే యుద్ధంలో ధర్మం కోసం తప్పుతారు. వెరీ గుడ్ అమ్మా. సూపర్ అమ్మా. ఏంటి పాడు. ఫైనల్ క్వశ్చన్. మీకోసం చాలా ఈజీ మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు మణి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఒక యాప్. ప్రపంచం మొత్తంలో ఈ యాప్ ని ఎక్కువ వాడుతున్నారంట. ఇన్స్టాగ్రామ్. షూరా? షూర్. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతున్నారు. షూరా? షూర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్, ఇంకోసారి ఆలోచించుకోండి. ఫిక్సా ఇన్స్టాగ్రామా? ఫిక్స్. ఆలోచించుకోండి. ఫేస్బుక్. రైట్ ఆన్సర్. దేవుడు ఉన్నాడు రా. దేవుడు ఉన్నాడు రా. రూపాయలు హే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పుడు ఒక మంచి పాట వేస్తాడు. అందులో ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తా. ఓకే? తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. గేమ్ ఏంటంటే ఫుట్బాల్ ఆడుతున్నాం ఇక్కడ మనం. ఓకేనా? మొన్నటి వరకు క్రికెట్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు ఫుట్బాల్ ఫీవర్. టీమ్ లో 3 ఉన్నారు. ఇక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు అట్ ద సేమ్ టైం వస్తారు. ఈ మార్క్ మీద బాల్ పెడతారు. కాలుతో ఈడ్చి దంతారు. ఎక్కడ దంతారు? ఈ బిందెలు మీవి, ఈ బిందెలు మీవి. అంటే ఎల్లో గ్రీన్ ఉంది కదా అది మీది. ఇక్కడ ఈ పింక్ మీది. ఆ బిందెలు పడిన ప్రతిసారి ఆ బాల్ కూడా కింద పడుతుంది. ఆ పడిన బాల్ ని ఆ రెడ్ లో మీరు, బ్లూ లో మీరు కలెక్ట్ చేయాలి. ఓకేనా? పడిన ప్రతిసారి ఆ బాల్ పడిన తర్వాత మళ్ళీ బిందెల్ని టీంలోకి ఒకరు వెళ్ళి మళ్ళీ సెట్ చేసుకొని ఒక కొత్త బాల్ పెట్టాలి దాని మీద. మళ్ళీ ఈ నుంచి ఈడ్చి తంతుండాలి. అది కింద వంటప్పుడు పెడతారు. యర్ టైం స్టార్ట్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో
కుర్చీని మాట్లాడబెట్టి Five, 4, 3, 2, 1. టైమ్ అప్. సో మొత్తానికి ఇక్కడ 2 బాల్స్ వచ్చాయి బాస్కెట్ లో, ఇక్కడ ఒకటే బాల్ వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్ 3000 రూపీస్. వెళ్ళే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆ కడప మహిళలు. రండమ్మా. కడపలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు